మహిళలు ఆర్టీసీ బస్సులలో బ్రేక్ డాన్సులు చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ తెలియజేయాలని పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నారు, మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవీరాజు, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, నేమిట్టు గణేష్, సగ్గు శ్రీనివాస్, దేవేందర్, హేమంత్, శంకర్ రెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రకాంత్, ప్రభాకర్ గౌడ్, సహదేవ్ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, నాగరాజ్ గౌడ్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। రోజు ఇట్లా చేయడం అనేది తప్పు। మీరు ఇచ్చిన ఒక్కటి కూడా నెరవేర్చిరా? ఉచిత దళితులకు 2 ఎకరాల భూమి చెప్పిర్రు, 3 ఎకరాల భూమి చెప్పిర్రు, దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిర్రు, దళితులకు 10 లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పారు। అట్లనే విద్యార్థులకు వస్తే విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తామని అన్నారు। ప్రతి విద్యార్థి చదువుకున్న వాళ్ళకు మేము ఉత్తగా ఉంటే రియంబర్మెంట్స్ ఇస్తామని చెప్పారు। ఇంతవరకు ఏదన్నా మీరు చెప్పిన హామీలల్లో ఒక్కటన్నా అమలు చేసారా? మీరు చేయకపోను మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాట చెప్పినా కానీ ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది। కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంటే మీరు ఓర్వలేక, ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంటే ఓర్వలేక మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము అది మంచి పద్ధతి కాదు। మహిళా మనులు వెళ్తే మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు। మీరు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి। మీరు ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వంలో ఉండి కూడా మీరు అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన సరైన పద్ధతి కాదు। మీకు మంచి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలలో మొత్తము ఫస్ట్ తెలంగాణను తయారు చేసి ఇచ్చిన ఘనత మీది। మొత్తం దోసుకొని తిన్నారు, పందికొక్కుల లెక్క బల్చిరు మీరు। ఆ బల్పు అనుగుతలేదు మీకు, అనగాక ఓర్వలేక ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్కటి పథకాలను చేస్తుంటే మీరు ఓర్వలేక మా మీద బదలాం చేసుకుంటూ మమ్మల్ని ఎప్పుడు ఏం చేద్దామన్న మీరు సరే మా ప్రభుత్వంతో కలిసినారు। మీరు కలిసి వచ్చి ఇది కాదు మేము బస్సు సౌకర్యాలు మీకు కరెక్ట్గా అనిపించకపోతే చెప్పండి। మా సీతక్క కూడా అడిగింది మిమ్మల్ని ఏమని, మీకు మహిళలకు బస్సు సౌకర్యము మేము ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడానికి మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పండి, మీరు చెప్తే మేము ప్రజలు చెప్తే మేము దానికి ఏ విధంగా మేము చేయాలో చేస్తామని చెప్పింది। దాన్ని వెనక తీసుకొని మీరు అట్లా చెప్పరు, లేకపోతే ఇంకా 4 బస్సులతో ఎక్కువ పెట్టమని చెప్పండి, లేకపోతే వాళ్ళకు సరిపోకపోతే గతంలో కూడా మహిళా మనులు బస్సులలో కొట్లాడుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి। ఏదో అవసరం నిమిత్తం చేసుకుంటుండొచ్చు, కానీ ఈ ఉచిత బస్సు పెట్టడంలోనే కొట్లాడుకుంటున్నారంటే అది ఎంతవరకు మీకు సిగ్గుశరం అనేది కొద్దిగా ఉండాలి। అట్లాంటి వాక్యాలు మళ్ళీ ఎప్పుడు చేయకూరి। మా ప్రభుత్వంతో కలిసి రండి, కలిసి వచ్చి మా ప్రభుత్వాన్ని ప్రోత్సాహం చేసుకుంటూ ఇంకా ఏం కావాలి, ఎట్లా పోదాము ముందుకు, మీరు చేసిన అంధకారాన్ని దాన్ని వెలుగులోనికి ఎట్లా తీసుకుందాము, ఏ విధంగా మాకు సలహా ఇవ్వండి, మేము పాటిస్తామని చెప్పేసి మా పెద్దలు కూడా, మా రేవంత్ రెడ్డి అన్న కూడా, మా ప్రతి ఒక్కరు, మా ఉత్తమ్ అన్న కూడా, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు। అదేవిధంగా మీరు మాతో కలిసి వచ్చి మీరు చేయండి, చెప్పండి। కానీ ఇలాంటి పిచ్చి శాతాలు చేసుకుంటూ చేస్తే మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు। క్షమాపణ చెప్పాలి, ఎంబడే మహిళా మనులకు అందరికీ క్షమాపణ చెప్పాలి। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇంతటితో ముగించుకుంటున్నా। జై కాంగ్రెస్। మహిళలకు కొంచెము సహకారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దానివల్ల కేటీఆర్ అన్నకు చేయెత్తి నమస్కారం చెప్తున్నాము। ఆడోళ్లకు బస్సుల డ్యాన్సు, బ్రేక్ డ్యాన్సు, ఈ డ్యాన్సు అని చెప్పి మహిళది ఇజ్జత్ తీయవద్దు। కేటీఆర్ అన్న నువ్వు కూడా ఇంతకుముందు నడిచినావు పార్టీలో, అదే పార్టీ ఇది కూడా కాంగ్రెస్ పార్టీ। నువ్వు ఇయ్యలే మన ఆడవాళ్లకు బస్సుల ఫ్రీ అయితే అన్న ఇచ్చిండు, ఇప్పుడు సోనియమ్మ ఇచ్చింది, రేవంత్ అన్న ఇచ్చిండు, ఆ దానికి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడకు। అందరికీ నమస్కారం। ఈరోజు ఇక్కడ ఎన్టీపీసీ రోడ్లో
ఇక్కడ మనం కేటీఆర్ గారి దిష్టిబొమ్మను కాల్చివేశాం. నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం, అందరికీ ఉన్నారు, ఈ సమాజమే ఆడకూతురుతో నడుస్తుంది, అలాగే మీ ఇంట్లో ఉన్నారు, ఇట్లా మేము అన్యాయాలతో మేము చేయలేదు. బస్సు సౌకర్యం మహాలక్ష్మి మన కాంగ్రెస్ పార్టీ హయాంలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు. ఆ ఫ్రీ బస్సు మా అవసరాల కోసమే మేము వాడుకుంటున్నాం మేము, అంతే తప్ప కొంతమందికి ఆరోగ్యపరంగా ఉంది, కొంతమందికి ఏమో అవసరతల పరంగానే మేము వెళ్తున్నాం. నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉందంటే మేము ఇంట్లో పని చేతగాక మేము బస్సులో ఎక్కి మేము ఇవన్నీ చేస్తున్నామని నువ్వు అట్లా మాట్లాడడం ఎంతమంతం మంచిది కాదు. మీరు జాగ్రత్తగా మాట్లాడు. ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మీరు మీ పార్టీ గురించి కానీ మీరు ఆపోజిట్లో ఉన్నారు, మీరు మాట్లాడండి, కానీ వ్యక్తిగతంగా ఆడవాళ్ళని మాత్రం మీరు తీసుకోకూడదు. మా పైన మీరు మాట్లాడే మొన్న సబితకంతో మాట్లాడింది వేరు, ఈరోజు మా అమ్మల్ని మీ ఆర్టీసీ బస్ ఎక్కి మీ అవసరాల కోసం వాడుకుంటున్నారు, బ్రేక్ డాన్సులు చేయొచ్చు అంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మాట్లాడచ్చా? మీరు ఒక హోదాలో ఉండి ఒక ఆపోజిట్లో పార్టీలో ఉండి మీరు ఈ మాట ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడు, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు అలాగే బ్రేక్ డాన్సులు చేస్తున్నారా? మీరు ఒక కార్లో వెళ్తున్నారు, అది మీ సౌకర్యం. మాకు నిరుపేదలు ఉన్నాం ఇక్కడ, మాకు బస్ తప్ప ఇంకోటి లేదు వెహికల్స్. మేము బస్సులో మా ప్రయాణం కోసం మేము వెళ్తున్నాం కానీ తప్ప మేము బ్రేక్ డాన్స్ చేయడానికి మా అవసరం కోసం. మాకు బస్సుల సౌకర్యం మా గురించి మాట్లాడాలంటే అమ్మా లేడీస్కి బస్సులు తక్కువ అయిపోయినాయి, ఇంకా 2 ఎక్స్ట్రా వేయండి మీరు హోదాగా అడగండి. ఆపోజిట్ పార్టీలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని అడగండి, మేము చేస్తాం అది. కానీ మీరు బ్రేక్ డాన్స్ చేయడానికే పోతున్నారు, మీరు మీకోసమే మీ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు అనడము చాలా తప్పు. బహిరంగంగా మీరు ప్రెస్ మీట్లో మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మళ్ళీ మాకు సపోర్ట్ చేసిన సీనన్నకి, పోచారం మున్సిపల్ ప్రెసిడెంట్ సీనన్న గారికి, మరి ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, మరి మా మహిళా సోదరిమణులకు, మరి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్.